మేడం చెప్పండి మేడం. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం పర్సనల్ గా డీల్ చేయండి. సరే మేడం చెప్పండి మేడం. నా చెల్లి కనిపించట్లేదు, ఎక్కడుందో తెలుసుకొని కనిపెట్టి నాకు చెప్పండి. అది ఫోన్ లోనే చెప్పొచ్చు కదా మేడం. ఏంటి? అవునులే మేడం, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా, ఇలా డైరెక్ట్ గానే చెప్పాలి. అయినా ఏడకొచ్చలేదు మేడం, ఈ ఏరియాలో మనకు ఒక రికవరీ డబ్బులు ఇవ్వాలి. ఆ ఇంట్లో మనసులో మాటలు కనిపెట్టే సమయం కూడా ఉంది మేడం. 100 సార్లు అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పేరు శైలు అని మాత్రమే పిలవాలి ఇంక నుంచి. కంగ్రాచులేషన్స్ బాబా, కంగ్రాచులేషన్స్ బాబాయ్. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నానమ్మా. మళ్ళీ మనకి ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుంది? బాబాయ్ నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదా? బ్లాక్ డాగ్ బాటిల్ ని ఎవరు మర్చిపోతారమ్మా? సరే మళ్ళీ నాకు కనిపించినప్పుడు నీకు చెప్తాలే. సడన్ గా ఇలా ఊడిపడ్డావేంటే? అదేంటి బాబా, నువ్వు డాడీని కాబోతున్నావు కదా, అన్నిటికన్నా ముందు నేను పిన్నిని కాబోతున్నాను. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. అలాగే మేడం. అక్క తేగ కళ్ళతో గుడ్ల గూబలాగా వేచి చూస్తూ గుంట నక్కలాగా కాచుకొనుండే జీవి మన చుట్టూ పక్కలే తిరుగుతుంది. జాగ్రత్త.